హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు ఇన్స్టెంట్ అరిసెల పాకుతండి. అరిసెలు చేశానండి, చాలా బాగా వచ్చినాయి. ఈ పిండి 1 ఇయర్ వరకు కూడా మనకి స్టోర్ ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. ఎప్పుడంటే అప్పుడు మనము మంచిగా ఇట్లా ఎమ్మీగా టేస్టీగా అరిసెలు చేసుకోవచ్చు అనమాట. అరిసెల పాకు అనేది స్టోరింగ్ పర్పస్ కోసం చేసుకొని పెట్టుకున్న అరిసెల పాకుతో నేను ఈరోజు ప్రిపేర్ చేశాను. టేస్ట్ అయితే మామూలుగా లేవండి అసలు. అప్పుడు ఫ్రెష్గా చేసుకున్న పిండిలా ఉన్నాయన్నమాట. మెత్తగా కొంచెం క్రిస్పీగా భలే ఉన్నాయండి. ఇంకా ఆలస్యం ఎందుకు, వచ్చేసేయండి ప్రిపేర్ చేసుకుందాం. ఇదేంటంటే అండి ఇన్స్టంట్ అరిసెల పాకు అనమాట. ఇది మనము అరిసెల పాకు పట్టేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. 1 ఇయర్ వరకు వస్తుంది. అది నేను పొద్దున్న తీసేసి ఫ్రిడ్జ్లో నుంచి బయట పెట్టాను. ఇందులో ఏంటంటే మనము ఓన్లీ ఇలాచీనే వేసుకున్నాం అనమాట. దీనికి కొంచెం నేను నువ్వులు యాడ్ చేస్తున్నాను. అలాగే కావాలంటే మనము కోకోనట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇదేంటంటే అండి కొంచెం ఇన్స్టెంట్గా కాబట్టి పిండి బాగా మెత్తగా కొంచెం మనకు అరిసెలు చేసుకునే విధంగా రావాలంటే ఇందులో కొంచెం కాచి చల్లార్చిన పాలు యాడ్ చేసుకుంటే మంచిగా వస్తుంది అనమాట. ఇదిగోండి, ఇప్పుడు కూడా మనం ఏంటంటే ఇట్లా నెయ్యికి అద్దుకొని చేసుకుంటే కొంచెం ఫ్రిడ్జ్లో, అలాగే చలికాలంగా ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అందుకోసం అని చెప్పేసి దానికోసమని కొంచెం పాలండి, మనకి ఎంత క్వాంటిటీ కావాలో అంత కాచి చల్లార్చిన పాలు కొంచెం మనము యాడ్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వేసుకోండి, ఒకేసారి వేసుకుంటే మనకి మళ్ళీ పాడైపోతుందండి. ఇట్లా కొంచెం వేసుకొని అరిసెల పిండి అరిసె చేసుకునే విధంగా విరలకుండా మంచిగా చక్కగా బిళ్ళల్లాగా వచ్చే విధంగా మనం దీన్ని మిక్స్ చేసుకోవాలన్నమాట. కొంచెం కొబ్బరి ముక్కలు కూడా మనం మంచిగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకుంటే కూడా బాగుంటుంది అన్నమాట. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 ఇయర్ వరకు ఉంటుందండి. మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఇన్స్టెంట్ ప్రతిసారి బియ్యం మనము దంచుకోలేము, అలాగే తడి బియ్యంతో అరిసెల పాకు కోసం అని ప్రతిసారి మనం వెళ్ళి పట్టించుకోలేము కదండి. కొంచెం అవైలబిలిటీలో ఉండనప్పుడు మనం ఇట్లా మంచిగా చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామంటే చక్కగా ఎప్పుడంటే అప్పుడు చేసుకోవచ్చు అనమాట. ఒకసారి ఒక 15-20 చేసుకుంటే చక్కగా తినేయచ్చు మనం ఒక 1 వీక్ వరకు అట్లా. ఇదిగోండి, ఇట్లా చేసుకునేటప్పుడు కొంచెం ఆయిల్ రాసుకొని చేతికి మనము చక్కగా చేసుకుంటే వచ్చేస్తాయండి. ఇదిగోండి, చక్కగా పాలు కలిపిన తర్వాత చూడండి ఎంత మంచిగా వచ్చిందో పిండి. కొంచెం పాలు వేసి మనం ఇట్లా కలుపుకోవాలన్నమాట. దీన్ని ఒక పాలిథిన్ కవర్ మీద ఇలా అరిసెల్లాగా ఒత్తేసుకొని చేసేసుకోవటం అండి. ఆ ప్రాసెస్ చూపిస్తాను. ఇదిగోండి పిండి, ఇక్కడ ఒక పాలిథిన్ పేపర్ తీసుకున్నాను అనమాట. దీని మీద కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాను. చక్కగా ఒకసారి మనము ఈ ఆయిల్ని స్ప్రెడ్ చేసుకున్నామంటే పేపర్ అంతా. ఈ లోపల ఏంటంటే మనం ఆయిల్ కొంచెము కళాయిలో పోసేసుకొని స్టవ్ మీద పెట్టేసండి. మంచిగా ఆయిల్ అంతా కూడా బాయిల్ అవుతుంది అనమాట. ఆయిల్ మంచిగా బాయిల్ అవ్వాలి. ఇదిగోండి, ఇట్లా ఇంకా మనకి ఏ సైజు కావాలో చూసారా మంచిగా వస్తుంది అనమాట. ఏ సైజు కావాలంటే ఆ సైజు మనం చక్కగా ఈ అరిసెల్ని చేసేసుకోవచ్చు అనమాట. కొంచెం పలచగా చేసుకోవచ్చు, మీకు ఎలా అంటే అలా. ఇట్లా అండి కొంచెం కొంచెం లేదు చిన్నవి కావాలనుకున్నారంటే చిన్నవి కూడా మనము చేసుకోవచ్చు. మనకి ఎంత కావాలో అంత పిండితో మనం చక్కగా ఈ అరిసెల్ని ఒత్తుకోవచ్చు అండి. చూడండి, ఎడ్జెస్ కూడా అసలు పగలకుండా బాగుంది అనమాట. టేస్ట్ కూడా అలానే ఉంటుందండి. కొంచెం పెద్ద సైజు అరిసెలు అంటే బాగుంటుంది కదా అనుకుంటే కొంచెం పెద్ద సైజు మీరు ఎంత పల్చగా రావాలంటే అంత పల్చగా వస్తాయి అనమాట. ఎప్పుడైనా అరిసెలు అంటే టెన్షన్ లేకుండా ఇట్లా మనం ఇన్స్టెంట్గా చేసి పెట్టుకొని ఎప్పుడంటే అప్పుడు వేసుకోవచ్చు. ఆయిల్ హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందామండి. ఈ లోపల ఏంటంటే మన అరిసెలకి కావాల్సిన చిన్న చిన్న ఉండలన్నీ కూడా నేను ఫాస్ట్గా వేసుకుంటాం కోసమని ఇదిగోండి ప్లేట్లో ఇట్లా పెట్టేసుకుంటున్నాను అనమాట. ఆయిల్ కూడా మంచిగా కాగిపోయిందండి. ఈ అరిసెలు వేసేటప్పుడు ఏంటంటే మనము అట్లా వేసి ఫాస్ట్గా వేయటం తీయటం అవుతుందండి. త్వరగా ఎక్కువసేపు ఏమి ఉండదు. అందుకోసమని కొంచెం మనం ముందుగానే ఈ ఉండలు ప్రిపేర్ చేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది అనమాట. మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు మనము ముందుగా ఇందాక చూపించా కదండి ఎలా చేసుకోవాలని. ఇట్లా చూడండి, ఒక పాలిథిన్ పేపర్లో మనకు కావాల్సిన సైజులో అరిసెల్ని మనం మంచిగా ఒత్తేసుకున్నాం అనమాట. ఇవి ఇప్పుడు ఆయిల్లో జాగ్రత్తగా వేసేసుకోవాలి. జాగ్రత్త అంటే ఏం లేదండి, ఆయిల్ మన మీద పడకుండా ఉండటం కోసం అని చెప్తున్నాను అంతే. ఇవ్వండి, చక్కగా చూసి భలే పొంగుతున్నాయి అనమాట. ఇప్పుడు దీన్ని మనము అరిసెలు ఎలా ఒత్తుకుంటామో ఇట్లా స్మాషర్తో అండి ఒత్తేసుకోవాలి అంతే. చూపిస్తా అండి అది కూడా ముందు ఇవి చేశాక. ఇదిగోండి చూసారుగా. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసేసుకొని ఇట్లా అరిసెలు ఎలా ఒత్తుకుంటాం కొంచెం ఆయిల్ ఇందులో నుంచి వచ్చే విధంగా అనమాట ఒత్తేసి ఇంకా అరిసెలు మనము పక్కన పెట్టేసుకోవాలండి.
మరి ఎక్కువ ఆయిల్ అంతా కూడా మనము ఒత్తేయకూడదు అనమాట అరిసెలకి. ఇట్లానే అన్నీ చేసుకోవాలండి. కొంచెం జాగ్రత్తగా మనకి ఎంత పలుచగా రావాలంటే అంత పలుచగా వస్తాయండి. అరిసెలు కూడా మంచిగా టేస్ట్‌గా ఉంటాయి. అసలు రెగ్యులర్‌గా మనం చేసుకునే అరిసెలకి ఏ మాత్రం తేడా ఉండదనమాట. అంత బావుంటాయి. కొంచెం మంచిగా కాల్చుకోవాలనమాట. మనకి ఏ కలర్‌లో అయితే బావుంటదో అట్లా. కింద పెట్టేసుకొని మంచిగా అండి నేను మీకు చూపిద్దాం అని చెప్పేసి ఇక్కడే పెడుతున్నాను అనమాట. ఇదిగో ఇట్లా ప్లేట్‌లోకి తీసుకున్నాం కదండీ అరిసెని. మీ దగ్గర అరిసెలు ఒత్తుకునే ఇది ఉంటే గనక ఆయిల్ అంతా ఇట్లా ఒత్తేది ఉంటే దాంతో ఒత్తేసుకోండి. 2 గరిటెలు ఉంటే పెట్టేసుకొని చేసుకుంటారు కదా అది. ఇదిగోండి అది లేకపోతే ఇట్లా స్మాషర్‌తో అయినా మనం మంచిగా ఇట్లా ఒత్తేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి ఇన్‌స్టంట్ పిండితో నేను అరిసెలు పాకుతో అండి అరిసెలు చేశాను. ఇవేంటంటే ఇన్‌స్టంట్ పాకం అనేది నేను ఎక్కడి నుంచి తేలేదండి. మా మమ్మీ ప్రిపేర్ చేసి ఇచ్చారు. అదేంటంటే 1 ఇయర్ వరకు మనం ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవచ్చంట. ఎప్పుడంటే అప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే అప్పుడు మనం ఇట్లా అరిసెలు చేసుకొని చక్కగా తినేయొచ్చనమాట. ఇదేంటంటే చేతకానోళ్ళు కూడా అండి ఎలా చేసినా షేప్ అయితే కరెక్ట్‌గా వచ్చింది చూసారా? చాలా బావుందండి. టేస్టీగా అదిరిపోయింది. అలాగే మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీ విలువైన సమయాన్ని కేటాయించిన వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికి ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. అలాగే హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థ్యాంక్ యూ.